సురేఖ ఇష్యూ అలా ఉంటే వనపర్తి కాంగ్రెస్ పంచాయతీ ఇప్పుడు ఢిల్లీకి చేరిపోయింది. జిల్లా నేతలతో కలిసి ఢిల్లీ చేరుకున్నారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. ఇప్పటికే కాంగ్రెస్ పెద్దల అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో పాటు ఇతర పెద్దలను కలవనున్నారు. ఇటీవలే గోపాల్పేట మండల సమావేశంలో మేఘారెడ్డితో పాటు పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న మేఘారెడ్డి క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు ఫిర్యాదు చేశారు. దీంతో చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై 3 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది కాంగ్రెస్ పార్టీ. అయితే తానే ఢిల్లీకి వెళ్తే హైకమాండ్ లెవెల్లో పంచాయతీ అర్థమై ఖచ్చితమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు మేఘారెడ్డి. అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు చిన్నారెడ్డి ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనే దానిపై వీడియో, ఆడియో వ్యాఖ్యల క్లిప్పింగులు తదితర ఆధారాలన్నింటితో మేఘారెడ్డి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో తమతో కలిసి రాలేదని, ప్రతిపక్షాలకు మద్దతిచ్చారనే విమర్శ కూడా చిన్నారెడ్డిపై గతం నుంచి ఉంది. వాటన్నింటినీ ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేస్తామంటున్నారు మేఘారెడ్డి. ఆయన 8 సార్లు ఎమ్మెల్యే కోసం బీఫామ్ తెచ్చుకున్నాడు, ఒకసారి ఎమ్మెల్సీ కోసం బీఫామ్ తెచ్చుకున్నాడు. సో కాంగ్రెస్ కల్చర్లో, కాంగ్రెస్ సిడబ్ల్యూస్లో అట్లాంటి డబ్బులు తీసుకొని బీఫామ్ ఇస్తుంటుందా? సో పార్టీని ఇన్ని రకాల లబ్ధి పొంది 4 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి అయి ఇప్పుడు బీఫామ్ ఇవ్వకపోయినా మా రేవంత్ రెడ్డి గారు ఆయనను గౌరవించి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చేసింది. దాంతోపాటు సీఎం గారు చూసే ప్రజావాణి ఇన్ఛార్జిని చేసింది. ఈ మధ్యలో ఎల్నీనో ఆ కరువు కమిటీకి చైర్మన్ చేసింది. సో కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఏం తక్కువ చేయలే. అయినా కూడా ఇట్లాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు? సో ఆయన మీద విచారణ చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, ఇంకేం చేస్తారా, మన కాంగ్రెస్ నామ్స్ ప్రకారం ఏం చేస్తారని మేమైతే రిక్వెస్ట్ చేసి వాళ్ళకు మేము అప్లికేషన్ ఇచ్చి రావడం జరిగింది.